హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తేజ మల్టీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు గారెలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను గారెలకి పొట్టు మినపప్పును మాత్రమే తీసుకుంటానండి, ఎందుకంటే అవి కొంచెం టేస్ట్గా ఉంటాయి. గారెలు మనకి బాగా టేస్ట్గా వస్తాయన్నమాట. అందువల్లే పొట్టు మినపప్పునే వాడతాను. చూడండి, వీడియోలో చూపించినట్లుగా కొంచెం పలుకుగా అవి గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఉండలుగా తీసుకొని అలా చేతి మీద తట్టుకొని నూనెలో వేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. అందరూ ఏదో కవర్ పెట్టి అలా కష్టపడిపోతూ ఉంటారు. అలా అవసరం లేదు. మన చేతి మీదే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇందులో అల్లం ముక్కను కూడా తీసుకొని చక్కగా దాన్ని తురిమి ఆ ముక్కల్ని కూడా కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మరి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో బోండాలు, బజ్జీల కంటే కూడా గారెలు చాలా మంచిదండి. పిల్లలకు కూడా చాలా బలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో గారెల్ని తీసుకోవడానికి ట్రై చేయండి.